అందరికీ నమస్తే. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. ఎందుకు అంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజున రావణాసురుడిని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘన విజయం సాధించాడు. మహిషాసురుడి వధ లాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. పాలపిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే విజయదశమి పండుగ రోజున పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలి అని పండితులు చెప్తున్నారు. అయితే విజయదశమి రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కథనం ప్రకారము త్రేతాయుగంలో రావణాసురుడి మీదకు రాముడు యుద్ధానికి వెళ్ళింది విజయదశమి రోజున. జమ్మి చెట్టుకు పూజ చేసి రాముడు యుద్ధానికి వెళ్తాడు. ఆ సమయంలో రాముడికి పాలపిట్ట ఎదురు వచ్చిందని చెప్తారు. ఆ యుద్ధంలో శ్రీరాముడు విజయం సాధించాడట. మరో కథనం ప్రకారము మహాభారత సమయంలో పాలపిట్టకు సంబంధించిన ప్రస్తావన ఉంది. పాండవులు అజ్ఞాతవాసం వెళ్ళే సమయంలో జమ్మి చెట్టుపై ఆయుధాలు పెడతారు. పూజలు చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తారు. ఈ సమయంలో ఇంద్రుడు పాలపిట్ట రూపంలో ఆయుధాలకు కాపలాగా ఉన్నాడని అంటూ ఉంటారు. పాండవులు అజ్ఞాతం ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు పాలపిట్ట ఎదురు వచ్చిందని, ఆ తరువాత యుద్ధంలో విజయం సాధించారని చెప్తారు. అందుకోసమే పాలపిట్టను కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా మంచే జరుగుతుంది అని ప్రజల నమ్మకం. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్తారు.